అంటున్నా చెప్పండి నేను. ఎందుకంటే ఈ సెలవులలో అందరు పిల్లలు బయట ఎగురుతారు, దునుకుతారు, ఏమేమో చెడు అలవాట్లకు అన్నట్టుగా బయట తిరుగుడు టైం అంతా వేస్ట్ చేస్తారు, ఎండలు ఆడుతున్నారు. కానీ మీ అమ్మా నాన్నలు చాలా బుద్ధిమంతులు, మీరు చాలా బుద్ధిమంతులు, చాలా అదృష్టవంతులు. ఈరోజు అట్లా ఉంచకమ్మా. ఈరోజు మనకు ముఖ్యమైనటువంటి నీరు, ప్లాస్టిక్, చెట్ల గురించి విన్నారు. అవునా? మీకు చాలా సంతోషంగా ఉందా లేదా? ఇవన్నీ తెలుసుకున్నందుకు మీకు హ్యాపీగా లేదా? ఇప్పుడు మీతోని రాని మీ క్లాస్మేట్స్ అందరికంటే ఇప్పుడు మీకు కొంత నాలెడ్జ్ వచ్చినట్టా రానట్ట? వెరీ గుడ్. ఇంకా ఇక్కడ మీరు రానిపోయి డ్యాన్స్ నేర్చుకుంటారు, ఇంకా ఎన్నెన్నో నేర్చుకుంటారు. మరి ఈ విషయాన్ని గమనించైనా ఈ ఊరి తల్లిదండ్రులు, గ్రామాలలో ఉన్నవారు ఈ స్కూళ్ళకు పంపించండి. గవర్నమెంట్ వారు ఇంత సౌకర్యం కలిగజేస్తున్నారు. మళ్ళీ బల్లి తెరిస్తే వాళ్ళకు బిజీ ఉంటుంది, వాళ్ళకి చదువుకోవడానికి వీలు పడదని ఈ టైం లోపల వాళ్ళకు గేమ్స్, అదేవిధంగా డ్యాన్స్ ప్రోగ్రాములు, చిత్రలేఖనము, డ్రాయింగు, ఇలాంటి యోగా, కరాటే, పర్యావరణం గురించి ఇలాంటి విషయాలు పిల్లలకు పంపించండి, బడికి పంపించండి. వాళ్ళకు మళ్ళీ స్కూల్ అయిపోగానే స్నాక్స్ ఇవన్నీ అందజేస్తూ సౌకర్యాలు కల్పిస్తే ఎంతమంది వచ్చారు, ఎన్ని స్కూళ్ళ నుంచి, మన తొర్రూరు చుట్టూ ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఎంతమంది పిల్లలు రావాలా? ఈ బడి సరిపోవద్దు. కానీ మీరు వచ్చింది కాబట్టి మీరు ఆనిముత్యాలు లాంటి వారు. థ్యాంక్ యూ. నీటిని వృధా చేయము. నీరు సర్వ ప్రాణులకు ప్రాణాధారము. నీరు లేనిది జీవరాశులు మనము కూడా బ్రతకలేము. అట్టి నీరును పొదుపుగా వాడుకుంటూ మనం బతుకుదాం. ఒక్క బకెట్తో స్నానం చేద్దాం. ఆర్ఓ వాటరు వచ్చిన నీటిను తాగుతూ వేస్ట్ వాటర్ను పడబోయకుండా బండల క్లీనింగ్ కొరకు వాడుకుంటాము. ఏసీ మిషన్ల ద్వారా వచ్చిన నీటిని కూడా బకెట్తో నింపి వాడుకుంటాము. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటాము. వర్షపు నీటిని వృధా చేయకుండా ఇంకుడు గుంతల వైపు మరలిస్తాము. అదేవిధముగా మన చెరువులను వృక్షో రక్షతి రక్షిత, వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. మనకు నీడనిస్తాయి, పూలనిస్తాయి, కాయలు ఇస్తాయి, మంచి మనం బ్రతికే ఆక్సిజన్ ఇస్తాయి. మనం వదిలిపెట్టే చెడు గాలి ఆక్సిజన్ మనకిచ్చి కార్బన్ డైఆక్సైడ్ను అవి తీసుకుంటున్నాయి. మన కన్న తల్లిలాగా మనల్ని చూసుకుంటున్నా ఈ చెట్లను మనం కాపాడుకోవాలి. చెట్లను తొలగించవద్దు. మనము ప్రతి పుట్టినరోజున ఒక మొక్క నాటుతాం. అమ్మా నాన్నల పేరుతో ఒక మొక్క నాటుదాం. మన పొలాల గట్ల చుట్టూ, రోడ్ల వెంట, స్కూళ్ళలో, దేవాలయాలలో మొక్కలను నాటుదాము. మనము తిన్న పండ్ల గింజలను